శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడని అన్నారు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు. 100 రోజుల్లో విధ్వంసకర పాలన చేశారని మండిపడ్డారు. ఆస్తులు ధ్వంసం చేయటం, ప్రతిపక్షాలపై దాడులు చేయటమే లక్ష్యంగా పనిచేశారన్నారు. గతంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు విశాఖ మునిగిపోయిందని, ఇప్పుడు విజయవాడ కొట్టుకుపోయిందని విమర్శించారు. 4 నెలల్లో చంద్రబాబు తెచ్చిన 45,000 కోట్లు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు సుధాకర్ బాబు. 45,000 కోట్ల రూపాయల అప్పులు 4 నెలల కాలంలో చేసిన బాబు దారుణాతి దారుణమైన మోసకారని చెప్పారు. మోసమే నీ నైజం. మోసం చేశావు, అబద్ధాలు చెప్పావు, అబద్ధాలను ప్రచారం చేశావు. నీ ప్రచారానికి ఒక సినిమా యాక్టర్ గారిని తీసుకొచ్చి ఆయన్ని ప్రచారంలో వాడుకున్నావు. ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. చిట్ట చివరకు బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, పేదవాళ్ళైన అగ్రకులాల్లోని రెడ్లకు, కమ్మవారికి, బ్రాహ్మిన్స్కు, క్షత్రియులకు, కాపులకు నోట్లో మన్ను కొట్టావు బాబు. నువ్వు వచ్చావు, వరదలు వచ్చినాయి. వస్తే పూర్తిగా కరువు వచ్చింది, లేదా అతివృష్టి వస్తుంది. ఆ రోజున 2014-19 కాలంలో హుదూద్ తుఫాన్ వచ్చి విశాఖపట్నమే కొట్టుకుపోయింది. ఈ రోజున మళ్ళీ నువ్వు పరిపాలించడం మొదలుపెట్టావు. 100 రోజుల లోపలే విజయవాడ కొట్టుకుపోయింది. విజయవాడని నువ్వు ఒక రాజకీయ డ్రామాగా మార్చేశావు.